ఇప్పుడు మీనరాశి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో మీనరాశికి ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ మీనరాశిలో ప్రధానంగా షష్టగ్రహ కూడా ఏర్పడబోతుంది. రాహువు, ప్రధాన గ్రహాలు రాహువు, శని, బుధుడు, శుక్రుడు, ఈ మూడు నాలుగు కూడా ఎక్కువ కాలం ఉండేటువంటి గ్రహాలు. ఈ నాలుగు గ్రహాలతో పాటుగా పంచమ స్థానంలో కుజుడు నీచబడడం కూడా కొంత ఇబ్బంది పెట్టేటువంటి కాలంగా కనపడుతుంది. అట్లాగే సప్తమంలో కేతువు రావడం, మరి లగ్నాధిపతి అయినటువంటి గురుడు శత్రుక్షేత్రంలో పడడం, ఇదంతా కూడా మీనరాశి వాళ్ళకు కొంత వ్యతిరేకమైన కాలంగా కనపడుతుంది. అదే సమయంలో ప్లస్ ఏంటయ్యా అంటే మరి తృతీయాధిపతి జన్మ లగ్నంలో ఉండడం, మరి షష్టాధిపతి ధనస్థానంలో ఉండడం. అంటే ఈ మాసంలో ఏలినాడు శని ప్రభావం బలంగా ఉన్నా సరే కొన్ని రకమైన ఇబ్బందులు ఏర్పడుతున్నా కానీ డబ్బు మాత్రం మీరు అనుకున్న దానికన్నా అధిక మొత్తంలో చేతికి అందుతుంది మీనరాశి వాళ్ళకి. అంటే ఫైనాన్షియల్గా ఈ మాసంలో చాలా బాగుంది. సహజంగా శని ప్రభావం ఎట్లా ఉంటుంది అంటే శని ఛాయా స్వభావుడు. అంటే శని ఇట్లా నడుస్తూ ఉంటే వెనకాల నీడ, అంటే శని వచ్చే ముందే 6 మాసాల నుంచే దాని యొక్క ప్రభావం కనపడుతుందిట. అంటే ఛాయ కలిగిన అంటే కంటిన్యూ అంటే శనికి ఒక ఛాయ ఉంటుంది, అంటే నీడ. ఆ నీడ వచ్చే ముందే 6 మాసాల ముందు నుంచే రాశి మీద పడుతుందిట. అంటే శని ప్రభావం వచ్చేది కానీ వెళ్ళేది కానీ 6 మాసాల నుంచే ముందుగా ఉంటుంది. కానీ రవి అనుకూలంగా ఉండటం, మరి శుక్రుడు జన్మ లగ్నంలో ఉండటం కూడా ధనానికి లోటు ఉండదు ఈ మాసం మొత్తం కూడా. మరి అన్నదమ్ములతో కొంత అనుకూలంగా ఉంటుంది, కానీ వాహనాల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి తండ్రికి కొంత అనారోగ్య సూచనలు కనపడుతూ ఉన్నాయి. అట్లాగే మీరు ప్రతి మాట్లాడే మాట విషయంలో, ప్రతి వ్యవహారంలో, మరి ధనపరమైన వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. ఎందుకంటే మరి ధనాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి కుజగ్రహం పంచమ భావంలో నీచస్థితిలో ఉండడం వల్ల సంతానానికి కొన్ని రకాల ఇబ్బందులు కలగడం, సంతానానికి అనుకోని ఖర్చులు మీద పడడం, మరి అప్పులు చేసి పిల్లలకి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు రావడం, మరి పిల్లల పరంగా కొంత వృధాగా డబ్బు ఖర్చు అవ్వడం అనేది ప్రధానంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి కనపడుతూ ఉంది. అంటే ఒక ప్రక్క ధనం వస్తుంది కానీ ఈ విధంగా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. అట్లాగే అన్నదమ్ముల మధ్యలో కూడా కొంత విభేదాలు ఏర్పడడం, అట్లాగే అన్నదమ్ముల మధ్యలో కొంత విభేదాలు ఏర్పడడం, తండ్రి కొడుకుల మధ్యలో కొన్ని రకాల విభేదాలు ఏర్పడడం, దానివల్ల కొన్ని కుటుంబపరమైన చికాకులు ఏర్పడడం, తండ్రి కొడుకుల మధ్యలో కొంత వైరం ఏర్పడడం అనేది ప్రధానంగా మీనరాశి వాళ్ళకి ప్రధానంగా కనపడుతూ ఉంది. మరి ఈ విషయాల్లో, ఈ వ్యవహారాల్లో కొంత జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. మరి మీనరాశిలోకి శని వచ్చాడు కాబట్టి జన్మలగ్నంలో శని, దీనివల్ల ఎక్కడ లేని కష్టాలన్నీ కూడా మీనరాశి వాళ్ళకి ఏర్పడబోతూ ఉన్నాయి. జన్మలగ్నంలో ఎప్పుడైతే శని వచ్చాడో ఇప్పటి వరకు మీకు బండి నడిచిపోయి ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరానికి ధనం ఏర్పడటం, అందడం, ఖర్చులు పెడుతూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ జన్మలగ్నంలో ఎప్పుడైతే శని భగవానుడు ప్రవేశించాడో ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. ఇక్కడి నుంచి 2027 సంవత్సరం డిసెంబర్ వరకు కొంత వ్యతిరేకంగా కనపడుతుంది మీనరాశి వాళ్ళకి. షష్టగ్రహ కూటమి వల్ల, జన్మలగ్నంలో ఈ యొక్క గ్రహాల కలయిక వల్ల, పంచమ భావంలో కుజుడు నీచపడడం వల్ల ప్రతి వ్యవహారంలో కూడా కొంత వ్యతిరేకంగా కనపడుతుంది. మరి ఈ సమయంలో కొత్త కొత్త వ్యాపారాలు చేయడం అనేది ప్రధానంగా పనికిరాదు. కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కానీ, మరి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి కూడా ఈ కాలం మొత్తం కూడా వ్యతిరేకంగా కనపడుతుంది. కాబట్టి అటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవి కూడా పనికిరావు. అట్లాగే ఆస్తులు అమ్మాలనుకుంటూ ఉంటారు కొంతమంది. ఈ శని సమయంలో మీరు చేసిన అప్పుల బాధలు తట్టుకోలేక మరి స్థిరాస్తులు అమ్మి మీరు బాకీలు తీర్చాల్సిన పరిస్థితి గోచరిస్తుంది మీనరాశి వాళ్ళకి. మరి ఇటువంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదైతే ఆస్తి అమ్మాలనుకుంటున్నారో ఆస్తికి సరైన రేటు రాకపోవడమో, మరి ఎదుటి శత్రువర్గం ఎవరైతే ఉన్నారో తక్కువ మీ యొక్క ఆస్తిని కొట్టేయాలని చూడటమో, లేదు భాగ పంపిణీల్లో అన్నది మరి ఆస్తుల వ్యవహారంలో మీకు కొంత అన్యాయం జరగడం అనేది ప్రధానంగా కనపడుతుంది. అంటే ఆస్తుల పంపకాలు అనేవి ఈ మాసంలో కొంత వాయిదా వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఈ గ్రహస్థితి ఉన్నప్పుడు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నా, ఇటువంటి షేర్ చేసుకుంటే, ఆస్తుల పంపకాలు చేసుకున్నట్లయితే మీకు కొంత వ్యతిరేకంగా రావడం కానీ ఫలితాలు
మీకు కొంత అన్యాయం జరగడం అనేది ప్రధానంగా కనపడుతుంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మీనరాశి వాళ్ళు. అట్లాగే ఈ మీనరాశి వాళ్ళకి జన్మలగ్నంలో రాహు ఉండడం వల్ల కొన్ని మొండి నిర్ణయాలు తీసుకోవడం అంటే ఎట్లా కనిపిస్తుంది అంటే మీరు చేసే పని తప్పని తెలుసు, కానీ కొంత మొండిగా మూర్ఖత్వంగా ఎవరు చెప్పినా వినకుండా దగ్గర వాళ్ళు చెప్తే కూడా సరే అని చెప్పి మీరు అదే పని చేస్తూ ఉంటారు. దానివల్ల మీకు కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. ఎట్లా ఉంటుందంటే చిన్న పిల్లవాడు ఉంటాడు, తండ్రి పక్కన నిప్పు ఉంటుంది, అరే దాంట్లో చేయి పెట్టబాగరా చేయగలుగుతుంది తండ్రి చెప్తాడు, కానీ పిల్లవాడు పోయి దాంట్లో చేయి పెడతాడు. అప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా చేయగలుగుతుంది. అట్లాగే ఈ సమయంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా దెబ్బతింటారు. దానివల్ల మీకు కొన్ని వ్యతిరేక ఫలితాలు సంప్రాప్తమయ్యే కాలంగా కనపడుతుంది. కాబట్టి మరి ఆస్తుల విషయంలో, ఉద్యోగ వ్యాపార వ్యవహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి ఈ మాసం మొత్తం కూడా. మరి తప్పనిసరిగా ఇటువంటి దుష్ఫలితాలు తొలగిపోవాలన్నా, మరి ఆరోగ్యపరంగా ముందుకు మంచిగా ఉండాలన్నా శనీశ్వర ఆరాధన, ప్రతినిత్యం కూడా ఈశ్వరారాధన చేయడం, ఈశ్వరార్చన చేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఈ మీనరాశి వాళ్ళకి ఈ దుష్ఫలితాలు తొలగిపోయి చెడు ఫలితాలు తొలగిపోయి సత్ఫలితాలు కలగాలంటే ఖచ్చితంగా శనీశ్వర ఆరాధన, ప్రతినిత్యం కూడా శివాలయానికి వెళ్ళటం, శివాలయంలో ప్రదక్షిణాలు చేయడం, నవగ్రహ ప్రదక్షిణ చేయడం, ప్రతి శనివారం కూడా శనీశ్వరుడికి నువ్వుల నూనె పోసి కొబ్బరికాయ కొట్టడం ఒకటి, మరి 27 ప్రదక్షిణాలు చేయడం వల్ల ఈ యొక్క వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి సానుకూలంగా ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. అట్లాగే అనుకూలమైనటువంటి వర్ణం ఈ పసుపు వర్ణం, పసుపు వర్ణ వస్త్రాలు ధరించి ముఖ్యమైన వ్యవహారాల్లో ముందుకెళ్ళినట్టయితే ఈ మీనరాశి వాళ్ళకి ఈ విషావసునామ సంవత్సరం ఏప్రిల్ మాసంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క మీనరాశి వాళ్ళకి. ఇవి ఏప్రిల్ మాసంలో విషావసునామ సంవత్సరంలో మీ యొక్క ఏప్రిల్ మాసంలో జరగబోతున్నటువంటి ఇంతవరకు ఈ ఏప్రిల్ మాసంలో విశ్వావసునామ సంవత్సరంలో మాస ఫలితాలు చెప్పుకున్నాం. మరి ఇటువంటి దుష్ఫలితాలు తొలగిపోయి సత్ఫలితాలు కలగాలంటే మీ జన్మజాతకం ప్రధానంగా చూసుకోవాలి. జన్మజాతకంలో గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నట్లయితే ఈ యొక్క దుష్ఫలితాలు తక్కువ ప్రభావం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఉచ్చస్థితిలో ఉన్నట్లయితే ఇంకా మంచి మంచి ఫలితాలు వస్తాయి. ఇవన్నీ బేరుజు ఎట్లా వేస్తామయ్యా అంటే జన్మజాతకం ప్రధానం కాబట్టి జన్మజాతకాన్ని అనుసరించి కొంత ముందుకు వెళ్ళాలి. మరి చెప్పినటువంటి నియమాలు పాటిస్తూ దైవారాధనలు చేసుకుంటూ ఈ ఏప్రిల్ మాసంలో మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈశ్వరాన్ని ప్రార్థిస్తూ సెలవు.